హలో అండి! ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు యవ్వనం ఎప్పుడు ముగుస్తుంది? ఈ ప్రశ్న మనలో చాలా మందికి వస్తూనే ఉంటుంది గదా? సరే, ఈరోజు దీనికి సైంటిఫిక్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మన బ్రెయిన్ డెవలప్మెంట్ జర్నీని బట్టి ఈ విషయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సరే, మొదటగా యవ్వనం గురించి మన సమాజంలో ఉన్న ఓ పెద్ద అపోహ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా 25 ఏళ్లు దాటగానే ఇంక యవ్వనం అయిపోయిందని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది చాలా కామన్ బిలీఫ్. కాని సైంటిస్టులు మాత్రం ఈ మాటతో అస్సలు ఏకీభవించట్లేదు. వింటే ఆశ్చర్యంగా ఉంటుంది గదూ? అవునండి, కొత్త రీసెర్చ్ ప్రకారం మన యవ్వనం 32 ఏళ్ల వరకు ఉంటుందట. మరి దీని వెనుకున్న అసలు కారణమేంటో తెలుసా? దానికి సమాధానం మన బ్రెయిన్ చేసే అద్భుతమైన జర్నీలోనే దాగి ఉంది. సరే, మరి ఆ ప్రయాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ విషయంలోకి ఇంకొంచెం డీప్గా వెళ్దాం. అసలు మన బ్రెయిన్ ఎలా మెచ్యూర్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ ఈ టైం లైన్ చూస్తే ఇది మన బ్రెయిన్ డెవలప్మెంట్ జర్నీకి ఒక రోడ్ మ్యాప్ లాంటిదనమాట. పుట్టినప్పటినుంచి 25 ఏళ్ల వరకు ప్రతి స్టేజ్లో మన బ్రెయిన్లో ఎలాంటి ముఖ్యమైన మార్పులొస్తాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి 5 ఏళ్లు ఇది బ్రెయిన్కి ఫౌండేషన్ స్టేజ్, అంటే పునాది వేసే సమయం. భాష నేర్చుకోవడం, మెమరీ ఫామ్ అవ్వడం, ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ ఇక్కడే స్టార్ట్ అవుతాయి. అందుకే ఈ టైంలో పిల్లల చుట్టూ ఉండే వాతావరణం వాళ్ల ఫ్యూచర్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఇక 6 నుంచి 12 ఏళ్ల వయసు విషయానికొస్తే దీన్ని బ్రెయిన్ లెర్నింగ్ పవర్కి గోల్డెన్ పీరియడ్ అనొచ్చు. మనం చదువుకునేది, మన అలవాట్లు, మన విలువలు ఇవన్నీ బ్రెయిన్లో బలంగా నాటుకుపోయేది ఈ టైంలోనే. అందుకే అంటారు కదా, చిన్నప్పుడు నేర్చుకున్నవి జీవితాంతం గుర్తుంటాయని. ఆ తర్వాత వచ్చేది టీనేజ్. దీన్నొక ఎమోషనల్ స్టామ్ అని పిలవొచ్చు. అంటే భావోద్వేగాల తుఫానన్నమాట. కోపం, ప్రేమ, టెన్షన్ ఇలాంటివన్నీ హార్మోన్ల వల్ల చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ టైంలో తీసుకునే డిసిషన్స్ లాజిక్ కన్నా ఎక్కువగా ఎమోషన్స్ మీదే ఆధారపడి ఉంటాయి. ఇక 20 నుంచి 25 ఏళ్ల మధ్య కెరీర్, రిలేషన్షిప్స్, లైఫ్ గోల్స్ ఇలాంటి ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు మొదలవుతాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే డిసిషన్ మేకింగ్లో ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ ఏజ్లో కూడా మన బ్రెయిన్ ఇంకా ఫుల్లీ మెచ్యూర్ అవ్వలేదట. అయితే మరి బ్రెయిన్ ఎప్పుడు పూర్తిగా డెవలప్ అవుతుంది? నిజమైన యవ్వనమని దేన్ని అనాలి? ఆ విషయమేంటో ఇప్పుడే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మన బ్రెయిన్ 32 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డెవలప్ అవుతూనే ఉంటుందట. అంటే అసలైన మెచ్యూరిటీకి ఇదే టైం అన్నమాట. 26 నుంచి 32 ఏళ్ల మధ్యలో మన బ్రెయిన్ తన పీక్ స్టేజ్కి చేరుకుంటుంది. డెసిషన్స్ తీసుకునే ఎబిలిటీ, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, ఫ్యూచర్ గురించి లాంగ్ టర్మ్లో ఆలోచించడం ఇలాంటి స్కిల్స్ అన్నీ ఈ స్టేజ్లోనే బాగా స్ట్రాంగ్ అవుతాయి. అంటే కెరియర్ చేంజ్, మ్యారేజ్ లేదా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ లాంటి లైఫ్లో మేజర్ డెసిషన్స్ తీసుకోవడానికి బహుశా ఇదే కరెక్ట్ టైం కావచ్చు. ఇక 33 ఏళ్లు దాటిన తర్వాత బ్రెయిన్లో మార్పులు కొంచెం నెమ్మదిస్తాయి. అది ఒక స్టెబిలిటీ ఫేజ్లోకి వెళ్తుంది. అప్పట్నుంచి మనం తీసుకునే నిర్ణయాల్లో మన ఎక్స్పీరియన్స్దే కీ రోల్. అయితే మంచి లైఫ్ స్టైల్తో బ్రెయిన్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుకోవచ్చు. సరే, మరి ఏ ఏజ్లో అయినా మన బ్రెయిన్ని హెల్దీగా, చురుగ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని ఇంపార్టెంట్ హ్యాబిట్స్ ఏంటో చూసేద్దాం. మన బ్రెయిన్ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ 5 అలవాట్లు చాలా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్, సరిగ్గా నిద్రపోవడం. ఇది మన మెమరీకి చాలా అవసరం. సెకండ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఇది బ్రెయిన్కి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. థర్డ్, మెడిటేషన్. ఇది స్ట్రెస్ తగ్గించి కాన్సంట్రేషన్ పెంచుతుంది. ఫోర్త్, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండటం. దీనివల్ల బ్రెయిన్లో కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి. అండ్ ఫైనలీ, పాజిటివ్ థింకింగ్. ఇది మన మెంటల్ హెల్త్ని కాపాడుతుంది. మొత్తంగా ఈ డిస్కషన్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, సాధారణంగా మనం యవ్వనాన్ని వయస్సుతో, అంటే ఒక నంబర్తో చూస్తాం. కానీ సైన్స్ ప్రకారం చూస్తే యవ్వనం అనేది మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి సంబంధించింది. కాబట్టి అసలు విషయం ఏంటంటే, యవ్వనం అనేది వయస్సుకు సంబంధించిన నంబర్ కాదు. అది మన మనసు, మన మెదడుండే ఒక స్థితి అన్నమాట. మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుకుంటే మనం ఎప్పుడూ యంగ్గానే ఉండొచ్చు. మరి ఇదంతా విన్నాక నిజమైన యవ్వనం అనే మాటకు అర్థం ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.